ఏమో స్వామివారిని మర్చిపోయారు భార్య వేరే వెళ్ళి పాచి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసి ఇలా ఇవ్వాలని చెప్పు హలో గైస్ అందరూ. సో అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా పార్ట్ 2 కోసం. సో హియర్ వి గో. లాస్ట్ వీడియోలో చూపించాను కదా గృహప్రవేశం అండ్ హోమ్ అయితే జరిగింది అండ్ లాస్ట్లీ సత్యనారాయణ కథ అది కూడా అయిపోతుంది. ఇక్కడ మా మమ్మీ మా డాడీ వాళ్ళు పోజ్ ఇస్తున్నారు అనమాట కెమెరాకి. అంటే ప్రతిసారి పిలుస్తుంటే అలా పంతులు కూడా చెప్పేశారు అప్పుడప్పుడు మీరు కూడా చూస్తారు అనుకో, దాన్ని మంచి క్యాప్చర్ చేసుకుంటాడు, మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి మనకి అని చెప్పేసి. సో అందుకని అలా నవ్వుతున్నారు. సో మాకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మధ్యాహ్నం 12 అయితే అయిపోయింది. 12 వరకు అయితే అయ్యింది. బట్ పూజ మాత్రం చాలా బాగా అయింది. అసలు అనుకోలేదు ఇంత మంచి అవుతుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయింది. అందరికీ కరెక్ట్ లైక్ 12-1 వరకు రమ్మన్నాం లంచ్కి. సో అలా అందరు పూజ అయిపోయి వచ్చే వరకు కూడా అందరికీ రిసీవింగ్ చేసుకోవడానికి కూడా మాకు టైం ఉండే అనమాట. పూజ మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసిందే ఫోటో సెక్షన్. ఆబ్వియస్లీ అదైతే ఉండాల్సిందే కదా, ఎందుకంటే మెమొరీ లైఫ్ టైం మెమొరీ కాబట్టి. అండ్ అందుకని ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది. ఫస్ట్ మేము అందరం కలిసి దిగినాం. దాని తర్వాత మా ఇద్దరు పోస్ట్ కూడా ఉండాలి అని చెప్పేసి సిస్టర్ పోస్ట్ అయితే పక్కా ఉండాల్సిందే కదా, అందుకని కొంచెం క్యాండిడేట్స్ అలా ఇలా దిగాను అనమాట. అలా కొంచెం పోస్ట్ ఇస్తాను. ఫోటో సెషన్ కంప్లీట్ అవ్వగానే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ కూడా వస్తుండే ఒక్కొక్కరైతే. చాలా మంచిగా అనిపించింది. అంటే నా ఫ్రెండ్స్లో అక్క ఫ్రెండ్స్లో చాలా పెద్ద గ్యాంగే ఉందన్నమాట. సో వస్తూ ఉన్నారు అండ్ చాలాసేపటి వరకు మాతో ఉన్నారు టైం స్పెండ్ చేసుకుంటూ కూడా. సో కంప్లీట్ మా పూజ అయిపోయింది, అలా స్టార్ట్ అయింది. సో మేమందరికి కూడా రిసీవ్ చేసుకోవడానికి కొంచెం టైం కూడా ఉండే. బట్ మోస్ట్లీ అందరు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చే వరకు ఒకరు ఫ్రెండ్స్కి రిసీవ్ చేసుకోగానే ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ వస్తుంటే అంత చూసుకోలేకపోయినాం. సో సారీ, బట్ ఐ హోప్ మేమైతే అందరినీ రిసీవ్ చేసుకున్నాము అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను వ్లాగ్ కూడా కంప్లీట్ రాగానే పెడుతున్నాను ఆడియోతో సహా, ఎందుకంటే ఆ మూమెంట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి. మేము కూడా ఇప్పుడు మళ్ళీ చూసి ఆ మూమెంట్ మొత్తం కూడా రీక్యాప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆడియో అండ్ వీడియో కూడా కంప్లీట్గా రా పెడుతున్నాను, ఎక్కువ ఎడిట్ చేయట్లేను. సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఓకే, ఇవన్నీ వాళ్ళ కొడుకు ఈయననే అనమాట కెమెరామ్యాన్ బిహైండ్ ద కెమెరా. తీస్తున్నా గృహప్రవేశం నా హస్తం మా ఇల్లు అంత వీళ్ళే మంచిగా వచ్చిండ్రు.
దాని తర్వాత అయితే లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే లాస్ట్ వరకు నేను తినలేకపోయినా. ఎందుకంటే లాస్ట్ వరకు నా ఫ్రెండ్స్ వచ్చారు 8, 9 వరకు. సో నేను అసలు ఏమైంది, ఏం ఫుడ్, ఐస్ క్రీమ్ నేనే చెప్పిన పెడదాము అని చెప్పేసి లాస్ట్‌కి ఐస్ క్రీమ్ కూడా నేను తినలేకపోయినా. ఇట్స్ ఓకే. అందరైతే తిన్నారు. అందరూ అయితే ఫుడ్ చాలా బాగుందన్నారు. నేనైతే కొంచెం తిన్నాను. అది కూడా బాగుండే. బట్ అందరు చెప్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి. దానికోసం అయితే హ్యాపీ అయింది. కిరణ్ గారు కూడా వచ్చారు, సతీష్ గారు వచ్చారు. సరే మా సాయిదీప్ రౌండ్ 2 ఇది. మీరు కొంచెం ముందు వచ్చింటే నేను డ్రెస్ ఎంత బాగుండేదా. సో ఇక్కడి వరకు అయితే గృహప్రవేశం అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ డే మా ఫ్యామిలీ అంతా ఉండే కాబట్టి అలా ఎంజాయ్ చేసాము కొన్ని సాంగ్స్తో. సో అది ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను యాడ్ చేస్తున్నా ఆ క్లిప్స్ కూడా. ఎస్ గాయ్స్, సో మా వీడియో చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అందుకనే కంప్లీట్గా రాగా పెట్టాను, ఎడిట్ చేయకుండా. మేము ఎలా ఎంజాయ్ చేసాం మీకు కూడా చూడాలి అని చెప్పేసి. మా ఫ్యామిలీ అంతా కలిస్తే ఇలానే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతాను. బాయ్. థ్యాంక్